కోసం 2300 కోట్ల ముద్రా రుణాలు ఉన్నాయి నిజామాబాద్ పార్లమెంట్ లా. కవిత మేడం ఉన్నప్పుడు 400 కోట్లు వచ్చినాయి, అరవింద్ అన్న ఉన్నప్పుడు 1900 కోట్లు వచ్చినాయి ముద్రా రుణాలు. ఈ రకంగా నరేంద్ర మోడీ గారి పాలన ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం ఉన్నది కాబట్టి ఇవాళ శ్రీరాముల వారు కూడా నరేంద్ర మోడీ పాలన మంచిగా ఉన్నదని ఆపుకోలేక మళ్ళా వాపస్ అయోధ్యకు వచ్చిండు. జై శ్రీరామ్ అయిపోయింది, జై శ్రీకృష్ణ మొదలు కావాలి, జై శ్రీకృష్ణ మొదలు కావాలి. కృష్ణుడు పుట్టిన జన్మస్థానం జైలు అయితే ఉన్నదో కంసుడు జైలు మథురాల, ఆ జైలు అట్లనే ఉన్నది. నేను చూసిన ఆ జైలు మీద ఇంత పెద్ద మధ్య కట్టిండు తుర్కోలు. అప్పట్లోనే ఆడే ఆ ఔరంగజేబు గారు కట్టిండు. కోర్టులో ఉన్నది కేసు. రాముల వారి ఆశీర్వాదాలతోటి నరేంద్ర మోడీ గారి పాలనలో కోర్టుల కేసు గెలిచి రాముడిని ఎట్లయితే వాపసు తెచ్చుకున్నామో కృష్ణ భగవాను కూడా వాపసు తెచ్చుకునే సమయం నరేంద్ర మోడీ గారు 3వ ప్రధానమంత్రి ఉన్నప్పుడు అవుతుంది. ఇవన్నీ చూసి కాశీలో కూడా శివుడు కూడా బయటకు వస్తున్నాడు. ఇట్లా ధర్మాన్ని కాపాడుకుంటా దేశాన్ని సురక్షితంగా ఉంచుకుంటా నరేంద్ర మోడీ 10 సంవత్సరాల పాలన అయిపోయింది. అంతకుముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ వాడు ఉండే. రోజు పొద్దున్న లేస్తే సీరియల్ బాంబ్ బ్లాస్ట్, లుంబిని పార్క్ లో బాంబ్ బ్లాస్ట్, గోకుల్ చాట్ లో బాంబ్ బ్లాస్ట్, ముంబైలో అటాకులు, మిషన్ గన్లు. ఇష్టం ఉన్నోడు ఇష్టం వచ్చి పాకిస్తాన్కి వెళ్ళి వచ్చి ఏదో దీపావళి పటాకులు కొట్టాడు పోటీ మిగుతురు. ఇవాళ 10 ఏళ్ల నుంచి ఒక్క సీరియల్ బాంబ్ బ్లాస్ట్ ఉన్నదా? ఒక్క సీరియల్ బాంబ్ బ్లాస్ట్ ఉన్నదా? ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఉండే, ఈ కాంగ్రెస్ వాళ్ళ ప్రభుత్వాలు ఉంటే ఈ బోధనల ఈ రోహింగ్యాలకి బంగ్లాదేశ్ కి వచ్చిన ఇల్లీగల్ గా వచ్చిన తుర్కోలందరికీ దొంగ పాస్పోర్ట్లు, దొంగ ఆధార్ కార్డులు, దొంగ ఓటర్ ఐడీలు, అంత లఫంగలు ఈ రాష్ట్రాల ప్రభుత్వాలు ఉన్న అంతా ఆ బీఆర్ఎస్ వాడు గాని ఈ కాంగ్రెస్ వాడు గాని. ఈ కాంగ్రెస్ వాడు కర్ణాటకలో ఏం చేసిండు? 1 కోటి రూపాయల ఆందాలు ఉన్న ప్రతి గుడేట 10 లక్షల రూపాయలు ప్రభుత్వానికి ఇస్తేనట. వాళ్ళు ఇతర మతాలకే ఆ 10 లక్షల రూపాయలు వాడతారట. మన గుడులకి వెళ్ళి 10% ట్యాక్స్ కట్టాలన్నట. అందరు గూగుల్ చేసి చూడండి. అందరూ ఈ రకంగా ఎన్ఆర్ఐలకు మోసం చేసిండ్రు, చెరుకు రైతులకు మోసం చేసిండ్రు. ఈ జర ముందర పోతే చెరుకు ఫ్యాక్టరీ వస్తుంది బోధనలా. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కమిటీ వేసిండు. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, దాన్ని చించి బుడదాఖలు చేసిర్రు. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వంలోకి వస్తే మళ్ళా కమిటీ చేసిర్రు. కమిటీ చేసి 3 నెలలు అయింది. 2 సార్లు వచ్చారు బోధనకి. ఏం చెప్తారో విన్న నేను. ఏం చెప్తారు మీడియా కంటే కృత నిశ్చయంతో ఉన్నాం, కృత నిశ్చయంతో. ఎన్నేళ్ళు ఉంటారు బాబే కృత నిశ్చయంతో? అది బంద్ చేద్దామని కృత నిశ్చయమా, తెరుద్దామని కృత నిశ్చయమా? 66 చెరుకు ఫ్యాక్టరీలు తెరిచిండు నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వాలు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ లెక్క 66 ఫ్యాక్టరీలు. ఆ లిస్ట్ ఉన్నది. ఆ లిస్ట్ ఇంటింటికి ప్యాంప్లెట్ పంచుతా. నేను ఉట్టి కూడా నేను అద్దాలు పెడితే ప్యాంప్లెట్ పంచుతా. నేను అద్దాలు పెడితే ప్యాంప్లెట్ పంచుతా. జీవన్ రెడ్డి గారు పెద్ద మనిషి 73 ఏళ్ళకి చేసే పనేనా ఇది? నేను అద్దాలు పెట్టుకుంటే నీకేమైందయ్యా? ఇట్లా ఇంటింటికి వస్తే 66 ఫ్యాక్టరీలు ఎక్కడెక్కడ తెరిచినామో చెరుకు ఫ్యాక్టరీలు. నరేంద్ర మోడీ మజాకా. ఇది ఓన్లీ ఎలక్షన్, ఇది ఓన్లీ ఎలక్షన్. నరేంద్ర మోడీ ఎలక్షన్. ఓళ్ళ మధ్యలో రాముడికి రావణాసుడికి మధ్య ఎలక్షన్, ధర్మానికి అధర్మానికి మధ్యలో ఎలక్షన్, అవినీతికి నీతికి మధ్యలో ఎలక్షన్. ఓళ్ళ కోటేద్దామన్నా, ఓళ్ళ కోటేద్దాం. రాముడికే కదా ఓటేసేది, రాముడికే కదా. ఇళ్లలో అక్షంతలు వచ్చినాయి. అమ్మా అయోధ్య అక్షంతలు. మరి ఆశీర్వాదం మోడీకి ఇవ్వాలనా? మోడీకి ఇవ్వాలనా? రాముల వారి గుడిలో మీ అందరి పైసలు ఉన్నాయి కదా. పైసలు తీసుకుపోయిండు. 10 రూపాయలు అయితే 10 రూపాయలు, 50 అయితే 50. మీ దగ్గర పైసలు తీసుకుపోయిండు. మీకు అక్షంతలు ఇంటింటికి పంపిండు కదా. ఆయన ఎలక్షన్ వచ్చింది. ఈ కాంగ్రెస్ వాడు ఎడదట్టుకుంటాడు దొంగ. ఈ కాంగ్రెస్ వాడు హిందువుల ద్రోహి. ఈ కాంగ్రెస్ వాడు కాశ్మీర్ ని పాకిస్తాన్ కప్పి చెప్పినోడు. ఈ దేశాన్ని 3 ముక్కలు చేసినోడు. సీరియల్ బాంబ్ బ్లాస్ట్ చేసినోడు. ఇగో ఈ అన్ని చేసుకుంటా
ఢిల్లీలో మోడీ చేసుకుంటా, నిజామాబాద్ లో నేను చేసుకుంటా, భారతీయ జనతా పార్టీని పెంచిన వాళ్ళేదా మన పార్లమెంట్ లో పెంచిన వాళ్ళేదా? అది ఎంతరా పెద్ద ఎత్తున అడుగుడు వేసి అవుతా బీజేపీకి వేసినట్టున్నారు. మొత్తం ఓడిని అడిగినా మోడీకెత్తాం అంటున్నారు. అంతేనా అమ్మా? అంతే కదా. మోడీకి ఏది చల్లగా ఉంటారు, తరతరాలు చల్లగా ఉంటాయి. కాంగ్రెస్ కూడా వేసిర్రంటే మన మనమరాళ్ళు అందరూ బురకాలు వేసుకొని తిరుగుడుకు వస్తుంది, మనమరాళ్ళు అందరూ కత్తిరించుకొని తిరుగుడుకు వస్తుంది. విన్నారా అమ్మా? ఏమయ్యా కావాలన్నా అట్లా కాపాడుకోవాలన్నా ధర్మం కాపాడుతుండు కాబట్టి నరేంద్ర మోడీ ఇలా విశ్వగురువుగా నిలబడ్డాడు. ఎట్లా కాపాడుతున్నాడు ధర్మం అంటే రాముల వారి మందిరం కట్టిండు, కాశీల శివయ్యని బయటికి తీసిండు, మథురాని రేపు మాపో తీస్తాడు. ఇక్కడ ఆగుతాడేమో అనుకుంటే సముద్రం లోపలికి పోయి ద్వారకా కూడా బయటికి తెచ్చాడు సముద్రం. దేవుడు ఆశీర్వాదం కావాలంటే నరేంద్ర మోడీకి పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చి గెలిపించి అబ్ కీ బార్ 400 पार, अब की बार